ఆ దేశంలో అగ్రనాయకులు చనిపోతే అక్కడి ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోతారు. అంతిమయాత్రకు లక్షలాది మంది తరలివస్తారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. ఆ తర్వాత 4-5 రోజులు సంతాప దినాలను కూడా ప్రకటిస్తారు. ఈ ముస్లిం దేశంలో తప్ప ఇలాంటి ఘటనలు ఇతర దేశాల్లో పెద్దగా కనిపించవు. అక్కడి నాయకులపై ప్రజలకు నిజంగానే ప్రేమాభిమానాలు ఉన్నాయా అంటే అదీ లేదు. ఆ దేశ పాలకులు ప్రజలను ఉక్కుపాదంతో అణిచివేస్తారు. ఎన్నికల్లో పారదర్శకత అస్సలు పాటించరు. ఎక్కువ మాట్లాడితే జైళ్లలో వేసేస్తారు. మరి అలాంటి దేశంలో నాయకుడు చనిపోతే జనాలు ఏడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ. పోనీ ఏడుస్తున్న ప్రజలేమైనా పెయిడ్ ఆర్టిస్టులా అంటే ఎంత మాత్రమూ కాదు. అసలు అక్కడి ప్రజలు నేతలు చనిపోతే ఎందుకు అంత అభిమానం చూపిస్తారు? ఇప్పుడు ఏ నేత చనిపోతే లక్షలాది మంది జనాలు తరలి వచ్చారు. వాచ్ ది స్టోరీ. రైసీ అంతిమయాత్ర బల ప్రదర్శనకు సంకేతమా? రైసీ అంత్యక్రియలకు లక్షల మంది వస్తారా? ప్రజలు నిజంగానే రైసీకి కన్నీటి వీడ్కోలు పలికారా? అవి అంత్యక్రియల ప్రక్రియ. అంతిమయాత్రను కూడా ఓ ప్రదర్శనగానే నిర్వహించారు. తమ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి ఇరాన్ అంతిమ వీడ్కోలు పలికింది. వీధుల్లోకి వేలాది మంది తరలివచ్చారు. అధ్యక్షుడిని కడసారి చూసి ప్రజలు గుండెలు బాదుకున్నారు. కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికాను దారుణంగా చంపేయాలంటూ డిమాండ్ చేశారు. నిజంగానే ఇరాన్ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అంతేకాదు ఇక్కడ రాజకీయ సందేశం కూడా ఉంది. ముందు కొన్ని చిత్రాలను చూద్దాం. ఇబ్రహీం రైసీ అంతిమయాత్ర సొంత నగరం తబ్రీజ్ నుంచి మొదలై చివరికి రాజధాని తెహరాన్కు చేరుకుంది. లక్షలాది మంది ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతిమయాత్రలో ఓపెన్ ట్రక్ వెంట ప్రజలు నడిచారు. చాలామంది ప్రజలు పుష్పగుచ్చాలను అందించి రైసీకి నివాళులర్పించారు. ఇబ్రహీం రైసీతో పాటు మృతి చెందిన 7 పోస్టర్లను ప్రజలు ప్రదర్శించారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఖమేనీ పక్కన తాత్కాలిక అధ్యక్షుడు కూడా ఉన్నారు. అలీ ఖమేనీ ప్రార్థనలు చేస్తుండగానే తాత్కాలిక అధ్యక్షుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఎక్కడ చూసినా ప్రజలు కూడా గుండెలు బాదుకున్న దృశ్యాలు కనిపించాయి. రైసీ అంత్యక్రియలకు విదేశీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కొందరు ప్రముఖులకు ఎలాంటి ఆహ్వానం లేకపోయినా హాజరయ్యారు. హమాస్ చీఫ్ హనీయే, తాలిబాన్ విదేశాంగ మంత్రి లాంటి వారు పిలవకపోయినా తెహరాన్కు చేరుకున్నారు. ప్రత్యేకించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో హమాస్ చీఫ్ హనీయే వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఆలింగనంతో హనీయేకు ఖమేనీ స్వాగతం పలికారు. ఇరాన్ భాగస్వామ్య దేశాలు కూడా ప్రతినిధులను తెహ్రాన్కు పంపాయి. రష్యా పార్లమెంట్ చీఫ్, తుర్కియే ఉపాధ్యక్షుడు, ఇరాక్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ ప్రధానమంత్రి, చైనా వైస్ ప్రీమియర్, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ తెహరాన్కు చేరుకుని రైసీకి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దాదాపు పశ్చిమ దేశాలు రైసీ అంత్యక్రియలకు హాజరయ్యారు. దాదాపు ఇరాన్తో పశ్చిమ దేశాలన్నీ దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. దీంతో ఆయా దేశాలు తమ ప్రతినిధులను తెహరాన్కు పంపలేదు. అయితే ఈ అంత్యక్రియలకు హాజరైన అతిథుల జాబితా కూడా చాలా కీలకమైంది. అంటే ఇప్పటికీ ఇరాన్కు స్నేహితులు ఉన్నారని రైసీ అంత్యక్రియలతో స్పష్టంగా తెలిసొచ్చింది. అది కూడా శక్తివంతమైన మిత్రులు. కానీ ఇరాన్ రెజీం మాత్రం స్థానికులపైనే ఫోకస్ చేసింది. అంటే ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున అంత్యక్రియలకు తరలించింది. గతంలోనూ ఇలాంటి దృశ్యాలను ప్రపంచం చూసింది. అక్కడ ఏ కీలకమైన నాయకుడు మృతి చెందినా లక్షలాది మంది తరలివస్తారు. పెద్ద ఎత్తున నివాళులర్పిస్తారు. ఇలా తమ నేతల అంత్యక్రియలకు భారీగా జనాలు తరలి రావటం అన్నది 1989లోనే కనిపించింది. అప్పట్లో ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందారు. అప్పట్లో ఎంతమంది హాజరై ఉంటారో ఊహించండి. ఇరాన్ అధికారిక సమాచారం ప్రకారం తొలి సుప్రీం లీడర్ అంత్యక్రియలకు సుమారు 1 కోటి మంది ప్రజలు హాజరయ్యారు. ఇది అప్పటి ఇరాన్ జనాభాలో 6వ వంతన్నమాట. వారంతా తమ సుప్రీం లీడర్కు అంతిమ వేడుకోలు పలికేందుకు వచ్చారు. ఇలాంటి మరో ఘటన 2017లో జరిగింది. అప్పటి ఇరాన్ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్సాన్ జానీ గుండెపోటుతో మృతి చెందారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పితామహుడిగా ఆయనకు పేరుంది. ఆయన అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. నివేదికల ప్రకారం రఫ్సాన్ జానీ అంత్యక్రియలకు 20 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. తొలి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సమాధి పక్కనే రఫ్సాన్ జానీని కూడా సమాధి చేశారు. మూడో ఘటన 2020లో చోటు చేసుకుంది. ఇరేనియన్ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చింది. సులేమానీ అంత్యక్రియలకు కూడా జనాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సుమారు 10 లక్షల మంది ప్రజలు సులేమానీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సులేమానీ అంత్యక్రియల సందర్భంగా అప్పట్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఇబ్రహీం రైసీ కన్నీటి పర్యంతమయ్యారు. అప్పట్లోనూ ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటనలన్నీ ఒకెత్తు. ఎందుకంటే అయతుల్లా ఖమేనీ ఇరాన్ తొలి సుప్రీం లీడర్, రఫ్సాన్ జానీ ఇస్లామిక్ రిపబ్లిక్ పితామహుడు. ఇక ఇరాన్ సాతానుగా పిలిచే అమెరికా సులేమానీని చంపేసింది. ఇతడి విషయంలో దుఃఖంతో పాటు ఆగ్రహం కూడా వెల్లువెత్తింది. అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావటం అన్నది ఇరేనియన్ పాలకులకు కీలకమైన విషయం. ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం లేదు. ఈ దేశంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించరు. అందుకే ఇరాన్ ఎన్నికల చట్టబద్ధతను పశ్చిమ దేశాలు సవాల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ప్రజలు తమకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో చెప్పేందుకు ఇరాన్ పాలకులు ఇలాంటి సమయాల్లో పెద్ద ఎత్తున జన సమీకరణ చేపడతారు. సింపుల్గా చెప్పాలంటే భారీగా తరలివచ్చిన ప్రజలను చూడండి, తమ నాయకుల కోసం ఇరేనియన్లు ఎలా కన్నీటి పర్యంతమవుతున్నారో చూడండి అంటూ ప్రపంచానికి తెహరాన్ సంకేతాలు ఇస్తోంది. అయితే ఇబ్రహీం రైసీ అంత్యక్రియల నేపథ్యంలో 2 ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి. మొదటిసారి ఎంతమంది ప్రజలు తరలివచ్చారు? అయితే దీనిపై ఇప్పటివరకు ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇతర దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇతరుల కంటే ఇబ్రహీం రైసీ మరణం చాలా భిన్నమైంది. ఆయన స్వతహాగా రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు కాదు. ఆయనను యునైటెడ్ స్టేట్స్ హత్య చేయలేదు. అతడు ఏమాత్రం ఇరాన్ వ్యవస్థాపక నేత కాదు. పోనీ సత్తా ఉన్న మత పెద్ద కూడా కాదు. ఒకవేళ ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు లక్షల మంది హాజరయ్యారా లేదా అన్నదే ఇప్పుడు ఇరేనియన్ పాలక వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, అయితే అంత్యక్రియలకు నిజంగా అభిమానంతోనే ప్రజలు వస్తున్నారా? నిజాయితీగా చెప్పాలంటే ఇబ్రహీం రైసీ ఓ కఠినమైన సంప్రదాయ రాజకీయవేత్త. ఇరేనియన్ సంప్రదాయవాదులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. వారంతా పాలకులకు విధేయులై ఉంటారు. రైసీ మృతి ప్రతి ఒక్కరికి చాలా విషాదకరమైన సంఘటన అంటూ అక్కడి సంప్రదాయవాదులు చెప్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలోని ప్రజలను ఈ విషయం కలిచివేస్తున్నట్టు తెలిపారు. ఎందుకంటే రైసీ ప్రజలకు సేవ చేయటంలోనూ దైవభక్తికి చిహ్నంగా ఉండేవారంటున్నారు. ఆయన మరణంతో దేశంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని వివరిస్తున్నారు. రాజకీయ, అంతర్జాతీయ, ఆర్థిక అంశాల్లో ప్రజల్లో ఐక్యత కారణంగా మెరుగ్గానే ఉంటాయన్నారు. సంప్రదాయవాదుల మాట అటుంచితే ఇతరులు మాత్రం భయంతోనే హాజరై ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకు భయం అంటే, కొందరు తెహరాన్ నగర ప్రజల మొబైళ్లకు టెక్స్ట్ మెసేజ్లు వచ్చాయి. ఆ మెసేజ్ల్లో ఏముంది అంటే, అంత్యక్రియలకు అందరూ తప్పకుండా హాజరు కావాలని సూచించారు. ఇరాన్లో ఇలాంటి సందేశం వచ్చినప్పుడు దాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నిస్తే ప్రతీకార దాడులకు దిగుతారనే భయం అక్కడి ప్రజల్లో నెలకొంది. ఇక ఇరాన్లోని అసమ్మతివాదులకు పాలకవర్గం ఇప్పటికే బలమైన సందేశాన్ని పంపింది. ఇబ్రహీం రైసీ మరణాన్ని సంబరాలు జరుపుకోవద్దంటూ ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా కాదు కూడదని జరుపుకుంటే జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. సో ఇరాన్లో సెంటిమెంట్ మిశ్రమంగా ఉందని తెలుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఇరాన్లో అంత్యక్రియలకు వచ్చే వారిలో దుఃఖంతో పాటు భయం కూడా ఉందన్నమాట. కానీ ఇరాన్ రెజీమ్ పని ఇంకా పూర్తి కాలేదు. అంత్యక్రియలు కేవలం తమకు ఎంత ప్రజాదరణ ఉందో పాలకులు చాటుకుంటారు. ఇక ముందు ఇరాన్ స్థిరత్వాన్ని సూచించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఇరాన్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. పాలనా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగదని ఖమేనీ చెప్పారు. సో ఇక్కడ ఇరాన్ పాలకవర్గం చాలా స్పష్టంగా ఉంది. రెజీమ్ ఎప్పటిలాగే బలంగా ఉంది. ఇది నిజమా కాదా అనేది మాత్రం మరో భిన్నమైన ప్రశ్న.